ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నా. హోప్ మీరు కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నాను. రేపైతే నేను లైవ్కి వద్దాం అనుకుంటున్నాను, నేను అత్తయ్య కలిసి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అడిగేసేయండి. యాక్చువల్లీ నేను నిన్న వీడియోలో కామెంట్ చేయండి అంటే ఏంటా కామెంట్స్ ఏం రాలేదని చూసి నైట్కి అయితే కామెంట్స్ ఆఫ్లో ఉన్నాయని చూసుకున్నాను. అయ్యో, నాకు ఎవ్వరు చెప్పలేదే అనుకున్నాను. మామూలుగా అయితే ఎప్పుడైనా కామెంట్స్ ఆఫ్లో ఉంటే ఎవరో ఒకరు నాకు పర్సనల్గా వచ్చి మెసేజ్ చేయడమో, షార్ట్స్ కింద మెసేజ్ చేసేవాళ్ళు. ఇక నైట్కి నేనే చూసుకొని ఆన్ చేసుకున్నాను. ఇంతకీ ఈరోజు వెనస్డే అనమాట. ఇక గుడ్లు ఉన్నాయి, వాళ్ళ గుడ్లు పండుగ అయితే జరగబోతుంది. గుడ్లతోటి ఒక స్పెషల్ వంటకం అయితే చూశానని చెప్పాను కదా, అదైతే చేయడం కూడా చాలా ఈజీనే. కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ, ఇంకా మనకి టేస్ట్కి తగినంత వేసేసుకొని మిక్సీ పట్టుకొని చేయడమే. నేను షార్ట్ పెట్టా కదా. ఈ శారీ కూడా మీషో నుండి తీసుకున్నాను. చాలా కంఫర్టబుల్గా ఉంది, చాలా లైట్ వెయిట్గా కూడా ఉంది. ఇంకా బ్రెడ్ ఆమ్లెట్ వేసుకుందామని టిఫిన్కి అయితే నేనేం వేసుకోలేదు. ఇంకా మా వారు నిన్న వస్తా బ్రెడ్స్ అయితే కాదు మార్నింగ్ బ్లింకిట్లో ఆర్డర్ చేశారు బ్రెడ్స్. ఇంక ఇప్పుడు నేను ఒక పక్కనేమో కూరకైతే రెడీ చేస్తున్నాను, కోడిగుడ్డు టమాటా వండుదాము అని చెప్పేసి. అప్పటికే 10 o'clock కల్లా వెళ్ళిపోతున్నారు, ఉండట్లేదు అస్సలు. అంతకుముందు అయితే కొంచెం లేట్ అయినా ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు మాత్రం నేను టైంకి ఆఫీస్కి వెళ్ళిపోవాలి అంటున్నాడు. సరేలే అని చెప్పి ఇంకా ఫాస్ట్గా అయితే వంట చేస్తున్నాను. మార్నింగ్ 6కే లెగుస్తాను కదా, యోగా క్లాస్ అయిపోగానే వాళ్ళైతే ఫ్రెష్ అయిపోయి వంటగదిలోకి వచ్చాను. పొద్దున్నే లేచి ఫ్రెష్ అయిపోతే చాలా పని అయిపోయిన ఫీలింగ్ అయితే వస్తుంది. పనంతా అయిపోవడం ఒక లెక్క, కానీ మనం స్నానం చేయడమే ఒక లెక్క అన్నట్టు ఉండిద్ది. ఫ్రెష్ అయిపోతేనే చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది, ఎంత పనైనా చేయబుద్ధి అయిద్ది. అవునా కదా. ఇంకా మా ఆడపడుచు వాళ్ళు తెచ్చిన పూలే ఇంకా ఉన్నాయి, ఇంకా ఒక మూరకు ఉంటాయి. ఫ్రిడ్జ్లో ఉన్నాయి, రేపటితో అయిపోతాయి. కనకాంబరాలు కదా, తొందరగా వాడిపోవు. ఫ్రిడ్జ్లో పెట్టినా సరే చాలా రోజులు ఫ్రెష్గానే ఉంటాయి. ఇక మా ఒక పక్కన మా వారేమో బ్రెడ్ ఆమ్లెట్ వేస్తున్నారు. సరే కానీ రేపు ఏ టైంకి లైవ్లో రమ్మంటారు? 11 వ్లాగ్ టైంకి రమ్మంటారా? ఈరోజు అయితే అంటే థర్స్డే రోజు అయితే నేనేం వ్లాగ్ షూట్ చేయట్లేదు. ఎందుకంటే ఈరోజు వ్లాగ్ కూడా లేట్గా అప్లోడ్ చేయడానికి కారణం, ఈరోజు మార్నింగ్ 6 నుంచి లో వోల్టేజ్ ఉంది. 10 o'clock వరకు కాదు, 9:30 వరకు కరెంట్ లేదు అసలు. ఆగుతుంది వస్తుంది, అసలు గాలాడలేదు. చాలా చిరాగ్గా అనిపించింది. అయినా తప్పదు కదా, వంట అయితే చేయాలి, ఇంకా బాక్స్ పెట్టాలి. ఇంకా అందుకని ఇంకా నేనైతే వీడియో వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా కుదరలేదు. ఇంకా షార్ట్స్ అయితే అప్లోడ్ చేసేసాను, కానీ ఇన్స్టాలో అండ్ యూట్యూబ్లో లాంగ్ వీడియో మాత్రం ఎప్పుడు నేను వీడియో పెట్టే టైంకి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. నేను 12 o'clockలోకి అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడైతే నేను వాయిస్ ఓవర్ ఇచ్చే టైంకి 11:05 అయ్యింది. ఇంతకీ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? సమ్మర్కి ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? బయటకు వెళ్తున్నారా? జాగ్రత్తగా ఉండండి, వాటర్ ఎక్కువ తాగండి, హైడ్రేటెడ్గా ఉండండి. సో బ్రెడ్ ఆమ్లెట్లో మాత్రం మా ఆయన ప్రో, అసలు ఎంత బాగా వేసిస్తారో. ఎన్ని తినాలనిపిస్తుంది, కానీ అదేంటో 2 తినేసరికి హెవీ అయిపోయింది. అవికైతే అసలు ఆఫ్ కాదు కదా, పావు కూడా తినలేదు. దోశ అయితేనే ఇష్టంగా తింటాడు, కానీ మిగిలిన అయినా సరే ఎందుకో కష్టంగా తింటాడు. ఇక లెగవడమే ఒకటే భజన, యూట్యూబ్ అంటాడు. ఇవే అనమాట. షార్ట్ చూసారు కదా నిన్న, అవే అనమాట. ఇక కోడిగుడ్లు పులుసులాగా పెట్టాను, టమాటాలు ఉల్లిపాయలు అన్నీ వేసేసి. ఇంకా అందరి మీద 2 పూటలకి సరిపోవాలి కదా, అందుకని కుకింగ్ అయితే ఒకసారే చేసేస్తాను. మార్నింగ్ 10 లోపే పని అంతా అయిపోయిద్ది. దాని తర్వాత అంతా వీడియోస్, షూటింగ్స్, ఎడిటింగ్స్, వాయిస్ ఓవర్స్ అవే సరిపోతాయి. ఇంకా దాని తర్వాత మీషో నుంచి ఒకటైతే వచ్చింది. ఏంటమ్మా ఇది? జడ పిల్లలు అత్తయ్య, వాళ్ళ జడ స్టైల్గా. ఇప్పుడు పూలు పెట్టుకున్నా సరే మళ్ళా ఒక్కొక్కటి పెట్టుకుంటే జారిపోతుంది కదా, మొత్తం సెట్ లాగా తీసుకున్నా. వెనక ఎదరంతా ఇట్లా స్టోన్స్ తోటి, వెనక కూడా ఇట్లా హుక్స్ వచ్చినాయి. ఎంత ఉండిద్ది ప్రైస్ ఇది? నీరసంగా వచ్చిందా? ఇది ఇంత బాగుంది. జడత్తయ్య మీషోలో తీసుకున్నాను, బాగుందా? చాలా బాగుంది. దీని ప్రైస్ ఎంత ఉండిద్ది అనుకుంటున్నారు? 600 కాదు, చాలా తక్కువ. ఎంత బాగుందో చూడండి, ఎంత లెంత్ వచ్చిందో. ఒక్కొక్క బిల్ అయితే ఊడిపోయింది కదా, కానీ ఇప్పుడైతే ఇది మొత్తం కలిపి వచ్చేసింది. సింపుల్ గా పెట్టేసుకోవచ్చు. అండ్ మనకి 2 చోట్ల హుక్స్ కూడా వచ్చినాయి, ఇట్లా దింపేసుకోవడమే. సో దీని కాస్ట్ అయితే జస్ట్ 365 రూపీస్. మీషో నుండి తీసుకున్నాను, అస్సలు మిస్ చేసుకోవద్దు. అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళక ముందే తొందరగా బుక్ చేసుకోండి. ఎలా ఉంది? నచ్చిందా? చాలా బాగుంది కదా. అవును. సో పెళ్లి సీజన్స్ కి, ఫంక్షన్స్ కి, పండగలకి చాలా బాగా యూజ్ అయ్యింది. లింక్స్ కోసం కామెంట్ చేయండి, ఫేస్బుక్ లో టైటిల్ ఇస్తా. బాయ్. ఫ్లిప్కార్ట్ నుంచి ఒకటి ఆర్డర్ పెట్టా. ఇదేంటిదో చెప్పండి. ఏం చేప? మీ పెళ్లి చూపులు దీని మీద జరిగింది. ఇప్పుడేమో ఎవరికి ఏమి చేపలు లేవు. ఇప్పుడు ఎందుకు ఇది అంటే, మనకి ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు, లేదంటే ఎక్కడికైనా ఊర్లు వెళ్ళినప్పుడు, పిక్నిక్స్ కి వెళ్ళినప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకొని కార్ లో పెట్టుకొని వెళ్ళొచ్చు కదా. దీని ప్రైస్ ఎంత ఉండిద్ది అనుకుంటున్నారు? 600-700 కాస్ట్లీనా ఇది? బాగా 214 రూపాయలకి వచ్చింది ఫ్లిప్కార్ట్ లో. నేను ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. సో ప్యాకింగ్ కూడా చాలా బాగా చేసి పంపించారు. ఇదైతే ప్యూర్ అనమాట, ఎటువంటిది లేకుండా చాలా బాగుంది. మంచి స్మెల్ వస్తుంది. ఇంతకీ మీ పెళ్లి చూపులు చాప మీద జరిగినాయి. నా పెళ్లి చూపులు కూడా చాప మీద జరగలేదు. యాక్చువల్లీ చాపేస్తే మా అత్తయ్య వాళ్ళొద్దు, పైన కూర్చో అన్నారు.
ఈ రోజుల్లో ఎవరు కూర్చోవట్లేదు, కానీ పిల్లలకి మనం కింద కూర్చోవాలన్నా బయటికి వెళ్ళినప్పుడు పార్క్స్కి వెళ్ళినప్పుడు చాలా బాగా యూజ్ అయింది. దట్టు మంచి క్వాలిటీది, చాలా తక్కువ ప్రైస్ లో అయితే వస్తుంది. అందుకే నేనైతే రివ్యూ చేస్తున్నాను దీన్ని. సో ఇట్లా అన్నమాట. ఎలా ఉంది? బాగుంది. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. ఇది చాప లింక్ కావాలంటే కామెంట్ చేయండి. ఇలాంటి పిల్లలు పవర్ చేస్తారు. చెప్పమ్మా, నువ్వు యూట్యూబ్ లో స్క్రీన్ పైన ట్యాగ్ చేస్తాను, ఫేస్బుక్ లో టైటిల్ లో ఇస్తాను. కూర్చో కూర్చో కూర్చో. చెప్పు. చాప కావాలంటే ఈయన వర్షమే చెప్తాడు. సో ఇదన్నమాట మ్యాట్. కావాలంటే లింక్స్ కోసం కామెంట్ చేయండి. బాయ్. సో చూసారు కదా, మధ్యలో మా అత్తకి అన్ని రకాలుగా హింసలు పెడతా ఉంటాను. ఇవైతే మ్యాక్సీ డ్రెస్సెస్ ఫుల్ ఫ్లేర్లో ఫుల్గా ఉన్నాయి అయితే తీసుకున్నాను మింత్రాలో. 2 కలిపి బిలో 1000లోనే వచ్చాయి. ఇంకా ఆఫర్స్ కూడా ఉన్నాయి. ఆఫర్స్లో అయితే ఇంకా మీకు తక్కువకే వస్తాయి. బ్లూలోనే 2 డిఫరెంట్ వేరియేషన్స్లో తీసుకున్నాను. ఆల్రెడీ ఇది కూడా నేను షార్ట్ పెట్టాను ఇన్స్టాలో, యూట్యూబ్లో అయితే పెట్టలేదు. వీటిని నేను ట్యాగ్ ప్రొడక్ట్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఆ మ్యాట్, ఇవి, ఆ జడబిల్లలు అయితే మీషో కమ్యూనిటీలో కానీ కామెంట్స్లో కానీ ఇస్తాను. లింక్స్ అని కామెంట్ చేయండి. ఈరోజు అయితే కామెంట్స్ ఆన్లో ఉన్నాయో ఆఫ్లో ఉన్నాయో చూసుకోవాలి. సో ఇంక మధ్యలో అంతా నేను వ్లాగ్స్ ఏం షూట్ చేయలేదు. ఇంకా బట్టలు ఉతుక్కోవడం, ఆరేసుకోవడం, పనులు ఇవే కదా అని చెప్పేసి అయితే నేను వ్లాగ్ ఏం షూట్ చేయలేదు. సో ఇంక ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ అయింది. మధ్యాహ్నం అయితే హెడేక్ వచ్చి కాసేపు ఆడుకున్నాను. ఈవినింగ్ అయితే చాలా అవి అస్సలు ఉండట్లేదు. ఇంట్లో కిందకి వెళ్ళాల్సిందే అని గోల్ చేస్తాడు. ఇంక ఇక్కడ ఒక బాబు ఉంటాడు. ఆ బాబు అయితే స్కేటింగ్ చేస్తూ ఉంటాడు. స్కేటింగ్ ట్రై చేస్తానని చెప్పి ట్రై చేస్తున్నాడు. ఏమొస్తుంది, రాదు, అలవాట్లేదు కదా. సైకిల్ అయితే తొక్కుతాడు. సైకిల్ తీసుకొని వెళ్తాను కాసేపు, ఒక 1 అవర్ అట్లా అయితే ఆడిపిస్తాయి. అంతసేపు ఇంట్లో ఉన్నా సరే టీవీనే చూస్తూ ఉంటారు కదా, అందుకని నేను బయటకు తీసుకెళ్ళడానికి ట్రై చేస్తాను. నేను తీసుకెళ్ళడానికి ట్రై చేయక్కర్లా, నా కొడుకు తీసుకెళ్తాడు బలవంతంగా, అట్లా ఉంటుంది మరి. ఇంకా పిల్లలు సమ్మర్లోనే కదా బాగా ఆడుకుంటారు, కనిపిస్తారని 5-5:30 దాటిన తర్వాత అయితే కొంచెం చల్లగా ఉంటుంది, మంచిగా గాలి కూడా వస్తుందని అప్పుడైతే తీసుకెళ్తాను. ఇంకా మా మామయ్య ఈవినింగ్కి వాకింగ్కి వెళ్తే చికెన్ తీసుకురండి అంటే ఒక 1/2 కిలో కాదు 350 గ్రామ్స్ తీసుకురమ్మని చెప్పాను. ఆల్రెడీ కూర ఉంది, అవికి ఇష్టం కదా, కొంచెం ఇష్టంగా తింటాడులే అని చెప్పి ఇక మేము కూడా తింటాం కదా అని ఇంకా మా అత్తయ్యని వండమన్నాను. ఇంకా మినీ చాపర్లోనే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, ఆనియన్స్, టమాటాలన్నీ కట్ చేసి ఇచ్చేసాను. ఇంకా మా అత్తయ్య అయితే కూర వండేశారు. ఎక్కువసేపు ఏం పట్టలేదు, చాలా తొందరగానే వండేశారు. ఇంకా టిఫిన్కి వేయట్లేదు కదా అని చెప్పి 4 రోజులకు సరిపోను అట్ల పిండికి అయితే నానబెట్టేశాను. కడిగేసి ఇప్పుడు మిక్సీ అయితే వేసేసుకుంటున్నాను. ఒక 5-6 ట్రిప్పులు అయి పట్టింది. మిక్సీ గ్రైండర్ తెమ్మన్నాను కానీ మా మామయ్యకి చెప్పాము, మా అత్తయ్యకి చెప్పలేదు, మర్చిపోయారంటే. ఇంకా అదైతే ఒక ట్రిప్లో అయిపోయింది కదా. వాష్ చేసుకోవడం ఒకటే కష్టం, కానీ మిక్సీ ఏంటంటే మనం అక్కడే నుంచొని వేస్తూ ఉండాలి. అసలు మా కిచెన్ అయితే చాలా దారుణంగా ఉంది. నీట్గా సర్దాలబ్బా, సర్దుదామంటేనేమో అసలు కుదరట్లేదు. ఒకరోజు టైం తీసుకొని కూర్చొని సర్దాలి. ఒక 1 అవర్ టైమే కదా, 1 అవర్ టైం తీసుకుంటే కిచెన్ చాలా ప్లెజెంట్గా ఉండిద్ది. ఇక నిన్నే కదా తులసి వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. ఈరోజు కొంచెం రెస్ట్ తీసుకొని రేపటి నుంచి కొంచెం మళ్ళీ కిచెన్ని సెట్ చేసేసుకోవాలి. ఇక అన్నం అయితే వండేసాను, టిఫిన్కి అయితే వేసేస్తున్నాను. వాళ్ళ నాన్న కూడా వచ్చేస్తున్నారు. ఇంక ఇప్పుడైతే మేము డిన్నర్ కంప్లీట్ చేసుకోవాలి. మొత్తానికి ఈ రోజంతా హడావిడిగా అలా గడిచిపోయింది. సో వ్లాగ్ లెంత్ పెంచాలని నాకున్నా, నా ఫోన్లో స్టోరీస్ సరిపోక, నాకు టైం సరిపోక, ఎడిటింగ్ కూడా కష్టమయ్యి నేనైతే చేయడం లేదన్నమాట. సో మొత్తానికి టిఫిన్లకు ఉన్నాయి అనుకోండి, పొద్దున్నే లెగవగానే ఏం పెట్టాలా, ఏం తినాలనే ఆలోచన లేకుండా ప్రశాంతంగా పని అంతా కంప్లీట్ అయిపోయిద్ది. మెయిన్ మనకి లేచినాక టిఫిన్కి ఎత్తుక్కోవడానికే చాలా టైం పట్టిద్ది కదా. ఇప్పుడు ఫ్రిడ్జ్ కూడా ఉంది కాబట్టి కొంచెం 4 రోజులకి వేసుకున్నా బాధ ఉండదు, కానీ 2 రోజులకే వేసుకుని మళ్ళీ ఫ్రెష్గా వేసుకుంటేనే మన హెల్త్కి మంచిదంట చాలామంది చెప్తూ ఉన్నారు. కానీ ఇంతమంది మీద పద్దాగా వేయాలంటే కొంచెం కష్టంగా ఉండిద్ది కాబట్టి ఒకసారి వేసేసుకుంటే ఒకరోజు తప్పమని, ఒకరోజు పునుగని, ఒకరోజు దోశని అలా కూడా వేసుకోవచ్చులే అన్నట్టుగా కూడా 4 రోజులకి వేసేసాను. ఇక దాని తర్వాత ఈ మసాజ్ గన్ అమెజాన్లో తీసుకున్నాం కదా, బాగా కాళ్ళు పెయిన్స్ వస్తున్నాయి కదా అని చెప్పి తీస్తే మా హవి కింద పెట్టి పైన పెట్టి రకరకాలుగా దాన్ని హింస పెడుతున్నాడు. మసాజర్ తోటి ఎవరైనా గన్నలాగా ఆడుకుంటారా? పిల్లలు ఆడుకుంటారబ్బా, మనం ఆడలేము. ఈ పిల్లలకి అన్ని బొమ్మలే, ప్రతిదీ బొమ్మే. మరి ముఖ్యంగా మనం వాడుకునే వాళ్ళకి బొమ్మలు, వాళ్ళకి విడిగా బొమ్మలు కొనాల్సిన అవసరం కూడా లేదు. ఇంతకీ వీడియో నచ్చిందా, నచ్చలేదా, బోరింగ్గా అనిపించిందా, ఎలా అనిపించింది అనేది చెప్పడం మాత్రం మర్చిపోద్దు. ఇక్కడ వరకు చూశారు కదా, లైక్ చేయడం మర్చిపోయారు కదా మీరు. ఒకసారి లైక్ కొట్టేసి కామెంట్ చేసేసి సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆల్ పెట్టేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. బాయ్ బాయ్.